మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, పునః స్వాగతం. 8 రకాల పెళ్ళిళ్ళు ఉంటాయని చెప్తారు కదా. మనుస్మృతిలో 8 రకాల పెళ్ళిళ్ళ గురించి వర్ణించడం ఉన్నది. అవి ఎట్లా జరుగుతాయి, వాటి ప్రత్యేకత ఏంటి అని చెప్పే పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయితే ఆధునిక కాలంలో కూడా ఈ 8 రకాల పెళ్ళిళ్ళు వేరు రూపాల్లో జరుగుతున్నాయి. అసలు ఈ 8 రకాల పెళ్ళిళ్ళు ఏంటి, అవి వేరు రూపాల్లో ఇప్పుడు కూడా ఎలా జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి. ఆ 8 రకాలు ఏంటంటే బ్రాహ్మ్యము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని 8 రకాలు అన్నమాట. ఈ 8 రకాల్లో ఒక్కొక్కటి దాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ బ్రాహ్మ వివాహం అంటే వేదాలు చదువుకున్నటువంటి ఒక విద్యావంతుడైనటువంటి యువకుడిని చూసి అలాంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే ప్రవర్తన కలిగినటువంటి వధువు తండ్రి అలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి అబ్బాయిని ఆహ్వానించి కూతురు నుంచి పెళ్లి చేయటం, దీన్ని బ్రాహ్మ్యము అంటారు. అంటే ఇక్కడ బ్రాహ్మణ వర్ణం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది కాబట్టి బ్రాహ్మ్యము అంటారు. ఈ కాలంలో కూడా అబ్బాయి ఎలా ఉన్నాడు అని పరిశీలన చేసి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళను చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మాయిని చూడండి అని చెప్పి పిలిచి వాళ్ళని పెళ్లి చూపులు పిలిపించి అబ్బాయి గుణగణాలు తెలుసుకొని అమ్మాయి నచ్చిన తర్వాత పెళ్లి చేయటం. ఇది బ్రాహ్మణ వర్ణానికే కాదు, మిగతా వర్ణాల వాళ్ళకు కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటి ఉందని చెప్పుకుందాం. ఇక రెండవ వివాహం ఏంటంటే దైవ వివాహం. ఈ దైవ వివాహం అంటే ఏంటంటే ఏదైనా యజ్ఞం కానీ దైవ కార్యం కానీ సక్రమంగా నిర్వహించే పూజారికి ఋత్విజునికి పిలిచి ఆహ్వానించి వధువును అలంకరించి దక్షిణగా ఇస్తే దీన్ని ఏమంటారు అంటే దైవ వివాహం అంటారు. కానీ ఇలాంటి వారు ఎక్కడ జరగట్లేదు. ఆ కల్చర్కి ఈ కల్చర్కి తేడా ఉంది కాబట్టి అది జరగట్లేదు. కానీ అలాంటి వివాహాలు మనుస్మృతి కాలంలో ఉన్నట్టుగా మనుస్మృతిలో మనకి తెలుస్తుంది. ఇక ఆర్ష వివాహం ఎలాంటిది, ఇది మూడోది. ఇది ఎలా ఉంటుందంటే వరుణు నుండి వధువు తండ్రి యజ్ఞము లేదా ధర్మకార్యాల కోసం ఒక ఆవును మరియు ఒక ఎద్దును శాస్త్రోక్తంగా స్వీకరించి తన కుమార్తెను అతనికిచ్చి చేసే వివాహం, దీన్ని ఏమంటారు ఆర్ష వివాహం అంటారు. ఇది కూడా దాదాపు ఈ కాలంలో లేదని చెప్పాలి. ప్రాజాపత్య వివాహం. ప్రజాపతి అంటే ప్రజ అంటే సంతానం. మీరిద్దరూ కలిసి గృహస్థ ధర్మాన్ని ఆచరించండి అని పెద్దలు వధూవరులను ఆశీర్వదించి కన్యాదానం చేసే పద్ధతి. ఇది ప్రతి వర్ణంలోనూ ఇప్పుడు జరుగుతూనే ఉంది. దీన్ని ప్రాజాపత్యం అంటారు. అంటే ప్రజలకు ఇద్దరికి అంగీకార్యమైంది కాబట్టి దీన్ని ప్రాజాపత్యం అంటున్నారు. ప్రజలంటే సంతానం అంటే ఇటు అబ్బాయి వీళ్ళకి సంతానం, అటు అమ్మాయి వాళ్ళకి సంతానం. కాబట్టి వీళ్ళిద్దరికీ అంగీకార్యమైనటువంటిది, ఇద్దరు తల్లిదండ్రులకి అంగీకార్యమైనటువంటిది కానీ దీన్ని ప్రాజాపత్యం అంటారు. ఇది కూడా ఈ రోజున జరుగుతూనే ఉన్నది. ఇంకపోతే ఆసుర వివాహం. ఇదేంటంటే వధువు తండ్రికి లేదా బంధువులకి వరుడు ధనము ఆస్తులు వధువును ఒక రకంగా కొనుగోలు చేసేటటువంటి వివాహం. ఇది ఏంటది, వధువు తండ్రికి లేదా బంధువులకు వరుడు ధనం ఆస్తులు ఇచ్చి వధువును ఒక రకంగా కొనుగోలు చేసే వ్యవహారం. ఇది కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కం నిన్న మొన్నటి దాకా ఉంది. గురజాడ అప్పారావు అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించింది దీన్ని చూసి. కానీ ఒక రకంగా సమాజంలో విస్తృతంగా వ్యాప్తిలో లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో అమ్మాయి తల్లిదండ్రులకే అబ్బాయి వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసుకునే ఆచారం ఉంది. కొన్ని గిరిజన తెగల్లో ఇప్పటికి కూడా ఇది ఉంది. కొన్ని గిరిజన తెగల్లో కన్యాశుల్కం ఇచ్చి కొనుగోలు చేసేటటువంటి కన్యను తెచ్చుకునేటటువంటి ఆచారం ఉంది. మహాభారతంలో కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగినాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గిరిజన తెగల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ ఈ వివాహం, ఈ కన్యాశుల్కం ఇచ్చి చేసుకునేటటువంటి వివాహం ఇప్పటికి కూడా ఉన్నది. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఓలి అంటారు దాన్ని. ఆ కన్యాశుల్కం అన్నది ఆ సంస్కృత పదబంధం. తెలుగు మాట ఏంటంటే ఓలి ఇచ్చి పెళ్లి చేసుకోవటం అన్నది ఇటీవలి కాలం దాకా కొన్ని కులాల్లో కూడా ఉన్నదని చెప్తారు. అయితే ఓలి తక్కువ అని గుడ్డి పిల్లని చేసుకుంటే కుండల సట్లు పగల కొట్టిందని చెప్పి ఒక సామెత. ఓలి ఇవ్వలే అని వాడు గుడ్డి అమ్మాయిని చేసుకున్నాడట. చేసుకుంటే ఇంట్లోకి వచ్చామే అన్నింటిని పగలగొట్టిందట, కనపడదు కాబట్టి. ఇది ఒకనాటి సమాజాన్ని తెలియజేసేటటువంటి ఈనాటి సామెత అది. కానీ ఉంది, అది సామెత ఉంది. ఇక గాంధర్వ వివాహం అంటే ఒక రాజు ఉంటాడు, ఆయనకి ఒక అమ్మాయి నచ్చుతుంది.
మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళిద్దరు మన ఇద్దరి కలయికే పెళ్ళి అని చెప్పి వెంటనే సంతానోత్పత్తి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, దీన్ని గాంధర్వ వివాహం అంటారు. మనకు శకుంతల దుష్యంతుల కథ ఇదే. ఈ గాంధర్వ వివాహాలు ఈ కాలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. నో మ్యారేజ్, కోలివింగ్ అంటే ఏంటి? అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, కలిసి కాపురం చేస్తున్నారు, పెళ్ళి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇది గాంధర్వ వివాహం. ఈ గాంధర్వ వివాహం ఇప్పుడు కూడా ఉంది కదా, ఉంది, ఇది కూడా ఉంది. ఇంకపోతే 8వది చివరిది ఏంటంటే పైశాచిక వివాహం. ఈ పైశాచిక వివాహం ఎప్పుడు అంటారంటే వధువుకి ఇష్టం లేకుండా ఆమె జబ్బుపడి ఉన్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ, లేకపోతే ఆమెకి ఒక రకమైనటువంటి సురాపానం ఇచ్చి ఆమెని మత్తులో పెట్టి కానీ, ఆమెకి ఏ విధమైన ఇష్టం లేకుండా రాక్షసంగా ఆమెని అనుభవించి తర్వాత గతి లేకుండా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటం అన్నది, దీన్ని పైశాచిక వివాహం అంటారు. ఈ పైశాచిక వివాహం కూడా ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నది. చాలా పేపర్ వార్తలు వచ్చినాయి. అమ్మాయిని ఎత్తుకుపోవడం, మద్యం తాగించడం, బలవంతంగా తాగించడం, 2-3 కలిసి ఆమెను పాడు చేయటం, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలా కాకుండా ఇలాంటి కేసులు కోర్టుకు పోయినప్పుడు వాడు అన్యాయంగా అమ్మాయిని ఎత్తుకుపోయి అమ్మాయిని అనుభవించినప్పుడు, ఈ కోర్టు కేసు దాకా పోయినప్పుడు వాడికి శిక్ష పడే సందర్భంలో అమ్మాయి అబ్బాయి రాజీ పడిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది, ఇది సరిగ్గా పైశాచిక వివాహం అన్నది ఏమేమి చెప్పారో మనుస్మృతిలో అదే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ 8 రకాల వివాహాల్లో ఒక 3 ఈ రోజున మనకు కనపడవు, కానీ మిగతా 5 రకాల వివాహాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి సమాజాన్ని మనుస్మృతి అంటే అదేదో తగలబెట్టాల్సింది, పనికిరాంది అని కాకుండా దాంట్లో జ్యుడిషియరీకి సంబంధించి, న్యాయ సూత్రాలకు సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. మనుస్మృతిలో కులాల గురించి లేదు, ఎక్కడ వర్ణాల గురించి ఉంది. 4 వర్ణాలు 5వ వర్ణం, వీటికి సంబంధించినటువంటి చర్చలే ఉన్నాయి. ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణం చేసుకుంటే ఏమవుతుంది, దాన్ని విలోమ వివాహాలు, అనులోమ వివాహాలు, ఇలా జరిగినప్పుడు పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, ఎవరి స్థాయి ఎలా ఉంటుంది, ఎవరి స్థాయి ఎలా ఉండదు, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ, ఈ విషయాలు మాత్రమే కాకుండా పరిపాలనకు సంబంధించిన విషయాలు, దండనీతి ఉంటుంది, రాజనీతి, దండనీతి, ఇవన్నీ కూడా మనుస్మృతిలో ఉంటాయి. మిత్రులారా, మనం ఇప్పటిదాకా 8 రకాల వివాహాలు అంటే ఏంటి, ఈ 8 రకాల వివాహాల్లో బ్రాహ్మ్యము, దైవము, ఆసురము, ఇలా ప్రాజాపత్యము, రాక్షసము, గాంధర్వము, పైశాచ్యము, ప్రాజాపత్యం, ఇలా అన్నీ 8 రకాలు చెప్పుకున్నాం. ఆ 8 రకాల్లో కొన్ని ఈ సమాజంలో కూడా ఎట్లా ఉన్నాయో అని కూడా మనం తెలుసుకున్నాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మనకు పురాణాల్లోనూ ప్రాచీన సాహిత్యంలోనూ చాలా చాలా సామాజిక విశేషాలు ఉన్నాయి. ఆ చాలా సామాజిక విశేషాలు ఈ కాలంలో ఎలా ఉన్నాయి, ఈ కాలంలో వాటికి ఏమైనా రిలవెన్స్ ఉన్నదా, అంటే ఈ కాలానికి అవి కొన్ని పనికి వస్తాయా, కొన్ని పనికి రావా, ఏం జరుగుతుంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి విశేషాలని మనం తెలుసుకున్నాం. ఈ వీడియో నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీతో పాటు ఎన్నో వేల మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక సెలవు.